సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారా? అనుకున్నాం ఫస్ట్కి వెళ్ళి మంచి సినిమా చేసినా మంచి రెస్పాన్స్ వస్తుందని ఖచ్చితంగా అనుకున్నాము. అనుకున్నట్టే మంచి రెస్పాన్స్ వస్తుంది. వెరీ హ్యాపీ. అంటే టు బీ ఏ పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా ఈజ్ ఆల్వేస్ హ్యాపీ. పుట్టినగడ్డలో కరీంనగర్లో తీయడం అనుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. అంటే ఎవరికన్నా వాళ్ళ ఊర్లో పోయి సినిమా చేస్తున్నాం అంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఐ వాజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. అలాగే కరీంనగర్ వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేశారా? బీన్ వెరీ ఫ్రెండ్లీ. అంటే అందులో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది, ఇంకా మా కరీంనగర్ అబ్బాయి అని చెప్పి అందరూ చాలా ఫ్రెండ్లీగా. ఏ రేంజ్ వరకు వెళ్ళారంటే ఉంటున్న ఇళ్ళల్లోంచి సామాన్లు తెచ్చి ఇవ్వడము, లేకపోతే వాళ్ళు ఉంటున్న సరౌండింగ్స్లో ఉన్న చుట్టుపక్కల జనాలందరూ వచ్చి హెల్ప్ చేయడము. దే వర్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ హ్యాపీ. సినిమా మొత్తం కరీంనగర్లోనే తీసారా? మొత్తం సినిమా కరీంనగర్లో. ఫ్యామిలీ వాళ్ళు ఇంత ఎంకరేజ్ చేసి ఇంత చూస్తారని అనుకున్నారా? అవును, ఫస్ట్కి వెళ్ళి ఫ్యామిలీ సినిమానే. ఆ ఉద్దేశం కూడా అదే, ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి చూడాలనే తీసినాము. మంచి సినిమా, మంచి సబ్జెక్ట్ అనుకున్నారు. ఆ విధంగానే ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మనిషికి కోరికల దుకాణానికి అని మంచిది ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. అవును, అంటే రెగ్యులర్గా ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న చాలా అంటే డే టు డే లైఫ్లో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో అంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో రకంగా మన ఎవ్రీడే లైఫ్లో ఎవరో ఒకరు మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. అట్లాంటి మోసాల్లో ఈ సినిమాలో చూపించింది ఒక రకమైన మోసం. వాటికి ఎలా దూరంగా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలని మాకు తోచిన పరిధిలో మేము చెప్పాము. సో మ్యాక్సిమం జనాల్లోకి రీచ్ అయింది మేము చెప్పాలనుకున్నది. వేరే హ్యాపీ. అలాగే అప్పుడు విజయశాంతి చిరంజీవి అనగానే పెద్ద సినిమా వాళ్ళిద్దరు స్క్రీన్ మీద అనిపించారంటే సినిమా హిట్ అవుతుంది. కానీ మీరు ఇప్పుడు మీ సినిమాలోని వాళ్ళ పాత్రల క్యారెక్టర్లు అన్న పేర్లు అన్న కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అలాంటి పేరు వింటేనే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, ఒక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. అలాంటి పేర్లు మా క్యారెక్టర్లకు పెట్టి ఆ క్యారెక్టర్ల పట్ల మాకున్న అప్రోచ్ కానీ రెస్పెక్ట్ కానీ ఇంకా డబుల్ అయింది. ఇంకా జాగ్రత్తగా చేయాలని ఒక చిన్న సెన్స్ ఆఫ్ ఫియర్ వచ్చింది. సో దానికి వెరీ హ్యాపీ. 32 Weights 21 ఇప్పటికి కూడా చూస్తాం బోర్ వచ్చినప్పుడల్లా. ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నప్పుడు ఏమైనా సంతోషపడ్డారా, లేకపోతే వెబ్ సిరీస్లో ఉంటే బాగుండు అనుకుర్రా? ప్రతి యాక్టర్కి ఎండ్ ఆఫ్ ద డే సినిమానే మనం సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలనే ఆ కోరిక ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి నా కోరిక కూడా సినిమాల్లోకి రావాలనే ఉంది. సో సినిమాలోకి వచ్చినందుకు క్వైట్ హ్యాపీ. బట్ 30 Weights 21 నా బ్రేక్ త్రూ. సో అది ఎప్పటికీ స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఇన్ మై హార్ట్. నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తున్నారు? పారిజాత పర్వం, హనీమూన్ ఎక్స్ప్రెస్ రెండు రిలీజ్కి ఉన్నాయి, త్వరలోనే వస్తాయి. ఓకే, థ్యాంక్స్.